Krishna 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 Hare 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 Ram Ram Hare Hare. మీ అందరికీ ఈ గీతా జయంతి సందర్భంగా చేస్తున్న ఈ దైవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన ముందు పూజ్యశ్రీ భక్తి పద్మ సౌరవ్ ప్రచారక స్వామి మహారాజ్ ఉన్నాడు. మహారాజు ఇందులో ఆత్మసాక్షాత్కార్ ప్రోగ్రామ్ 6 days కోర్సు ఎందరూ చేతులు ఏమంటండి 2014-15లో చేద్దే ఉంటండి. బాగా మంది కనబడుతుండ్రు. అయితే మనకు మహారాజు మొదలు శ్రీమాన్ కమలోచన్ ప్రభుగా మనకు పరిచయం. ఇప్పుడు మహారాజ్ పేరు పూజ్యశ్రీ భక్తి పద్మ సౌరవ ప్రచారక మహారాజ్. మహారాజు గౌడ వైష్ణవ సంప్రదాయ ఆధ్యాత్మిక గౌడవ సంప్రదాయంలో ఆధ్యాత్మిక ఇది కనబడతలేదు హరిబోల్. అయితే మహారాజు గౌడ సంప్రదాయ వైష్ణవ సంప్రదాయంలో మంచి నాయకుడు, మంచి ప్రసిద్ధిగాంచిన ప్రచారకులు. 28 సంవత్సరాల నుండి ఈ ఇస్కాన్ సంస్థకు సేవ చేస్తున్నారు. ఈ ఇస్కాన్ ఉత్తరప్రదేశ్కు జనరల్ సెక్రటరీ, ఉత్తరాంచల్కు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈ మహారాజు ఆధ్వర్యంలో ఎన్నో టెంపుల్స్, మీరా రోడ్ టెంపుల్, వాపి టెంపుల్, దమను, గుజరాత్లో, రాజస్థాన్లో ఎన్నో టెంపుల్స్ వస్తున్నాయి. అన్నీ కూడి ఇప్పుడు 18-20 టెంపుల్స్ మాకు తెలుసు. ఇంకా ముందు ఎన్ని ఉన్నాయో నాకు ఎక్కువ తెలియదు. మహారాజు జీబీసీ మెంబరు. ఈ మహారాజు మహోన్నత లక్షణం ఏమిటంటే అందరినీ కూడబెట్టుకొని ముందుకు తీసుకోగలరు. అందుకనే ఇన్ని టెంపుల్స్ కట్టగలిగాడు. మహారాజుకు మన తెలుగు వారంటే, తెలుగు భాష అంటే ఎక్కువ బాగా ఇష్టం. కాబట్టి మహారాజు ఎంత సమయం లేకున్నా మనకు ఇట్లా పిలిచినప్పుడు అతని అమూల్య సమయాన్ని మనకు ఇచ్చి ఇట్లా ఈ ప్రోగ్రామ్స్కు గీతా జయంతి ఫస్ట్ డే ఎంత బిజీ ఉన్నాడు మహారాజు. అయినా మనము పిలిచినప్పుడు మహారాజు వచ్చాడు. అయితే అతడు ఎక్కువ ఉన్నది ఈ ముంబాయి మరాఠీ వాడలోనైనా మన తెలుగు వారికి ఎక్కువ మక్కువ. తెలుగు ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తాడు. అందుకనే ఇప్పుడు మన తెలంగాణలో, ఆంధ్రలో కామారెడ్డి, నిజామాబాదు, ఇసోంటి మేడ్చల్ అసోంటి ప్రదేశాలలో కూడా మహారాజు వస్తుండు. వాళ్ళు పిలిచినప్పుడు మహారాజు అతని సమయం తీసుకుని వస్తుండు. కాబట్టి మనము మహారాజుకు 3 సార్లు హరే కృష్ణ మహామంత్రంతో మనము స్వాగతం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద
श्री सौरभ पद्मा प्रचार स्वामी महाराज की ज्ञानविदन्दस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिसिद्धान्त सरस्वती नामिने श्रीवासवानवे जयनानि कृपाब्धे कृष्णसंवत्सरज्ञान दायिने नमवे नमः। माधुर्यजलप्रेमाढ्य श्रीरूपानुगा भक्तिजा श्रीगौरा करुणाशक्ति विग्रहाय नमोस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्ते दीनधारिणे रूपानुगा विरुद्धाप सिद्धान्तद्वान्तहारिणे नमो गौरकिशोराय साक्षात् वैराग्यमूर्तये विप्रलम्बारसाम्भोधे आदाम्बुजाय ते नमः। नमो भक्तिविनोदाय सच्चिदानन्दनामिने गौरशक्तिस्वरूपाय रूपानुगावराय ते गौराविर्भावमेस्त्वं निर्देशा सज्जनप्रियः वैष्णवसार्वभौमश्री जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमाप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरक्षसे नमः। पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते। एतां सुरतोर्भण्डो मामन्देवते गति मत्सर्वस्वामदामोदो राधामदनमोहनो दिव्यसुरसारण्यकल्पद्रुमाः श्रीमद्रत्नागारसिंहासनस्थो श्रीमद्राधा श्रीलगोविन्ददेवो प्रेष्ठाविसेयमानस्मरामि। श्रीमान् रासरसारम्भे वंशीवरजनस्थिता कर्षम्येव सने गोपी गोपीनाथः श्रीस्तुनः काञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्णा।
ఇవాళ విశేషత ఏమిటి? గీతా జయంతి. ఈరోజే కృష్ణుడు అర్జునుడికి గీత ఉపదేశం చేశాడు. కురుక్షేత్రంలో ఈ పవిత్రమైన ఈ పవిత్రమైన రోజు వృత్తిలో భగవద్గీత ప్రకటించింది. అందుకని ఇది గీతా జయంతి అంటాం. మోక్షదాయ ఏకాదశిని గీతా జయంతి అంటాం. కానీ ఈరోజు మనం భగవద్గీత గురించి చెప్పుకుంటాం. భగవద్గీత 18 అధ్యాయాలు, 18 చాప్టర్స్. ఈ 18 అధ్యాయాలకు ఒక పేరు కలియుగ కేవల నామాధార. అంటే కలియుగంలో నామం గొప్పది, భగవంతుడి కంటే భగవంతుడి నామమే గొప్పది. ఎందుకు భగవంతుడిని దర్శనం చేసుకోవాలి అంటే మనం గుడికి వెళ్ళాలి, దేవస్థానానికి వెళ్ళాలి. అదే భగవంతుడు, అదే కృష్ణుడు నామరూపంలో మన ఇంట్లో అనుభవించవచ్చు. ఇంట్లోనే కాదు, ఎక్కడ ఉన్నా మనం ఆ కృష్ణుని అనుభవించవచ్చు, నామ సంకీర్తనం చేసుకోవాలి. అట్లాగే గంగా స్నానం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గంగ దగ్గరికి వెళ్ళాలి, హరిద్వార్కి వెళ్ళాలి, బనారస్ వారణాసికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి గంగలో స్నానం చేయాలి. అదే మన ఇంటిలోనే ప్రవహించే గంగ ఏమిటది? ఈ భగవద్గీత. భగవద్గీత అనేది ఎటువంటి గంగ అంటే మన ఇంటిలో ప్రవహించే గంగ. మీరు ఎక్కడికి వెళితే మీ సాన్నిధ్యంలోనే మన తోడునే మీ తోడు వచ్చే గంగ భగవద్గీత. అందుకని భగవద్గీతని గంగలో పోల్చారు. అదే గంగాదేవి ఎక్కడి నుంచి ప్రవహించింది? కృష్ణుడి యొక్క చరణకమలాల నుంచి ప్రవహించింది. విష్ణుపాదోదక అన్నారు. అంటే వామనదేవుడు ఆయన కాలు ఎత్తినప్పుడు ఆ విరజా నది నుంచి ప్రవహించిన జలం ఆ వామనదేవుడి కాళ్ళను కడుక్కుంటూ ఈ ప్రపంచంలో ప్రవహిస్తుంది. ఈ రూపంలో గంగాగా ప్రవహిస్తుంది. రామ్ రమైటీ గంగా. స్వర్గంలో ప్రవహిస్తుంది, స్వర్ధుని పేరుతో. ఇక్కడ భూమండలంలో అదే గంగ ప్రవహిస్తుంది. ఏ రూపంలో? ఏ పేరుతో? గంగా రూపంలో ప్రవహిస్తుంది, గంగా అనే పేరుతో. భోగవతి అనే పేరుతో పాతాళంలో కూడా ప్రవహిస్తుంది గంగ. అయినా గంగలో స్నానం చేయాలి అంటే మనం గంగ దగ్గరికి వెళ్ళాలి. మన ఇంటిలో ప్రవహించే గంగ ఏమిటి? ఈ భగవద్గీత. భగవద్గీత అనే గంగ మన ఇంటిలోనే ప్రవహిస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా స్నానం చేసుకోవచ్చు. గంగ భగవంతుడి చరణకమలాల నుంచి ఉద్భవించింది. ఈ భగవద్గీత అనే గంగ ఉన్నదే అది భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క ముఖ కమలను ప్రవహిస్తుంది. ముఖోద్గీర్ణం అంటే భగవంతుడి చరణకమలాలు, భగవంతుడి యొక్క ముఖం, ఈ రెండు దివ్యమే. అయినా కాళ్ళే, ముఖమే కదా. భగవంతుడి చరణకమలాల నుంచి ప్రవహించినాక అది కూడా దివ్యమే. భగవంతుడి చరణకమలాలు దివ్యే, అయినా ఆయన ముఖం కూడా ఉంది. దానిలో కొంచెం విశేషత ఉంటుంది, స్పెషాలిటీ ఉంటుంది. ఏమిటా స్పెషాలిటీ, ఏమిటా విశేషత అంటే, ఒక విశేషత ఏమిటి? మన ఇంట్లోనే గీత అనే గంగలో స్నానం చేయొచ్చు. మరొక విశేషత ఏమిటంటే జలస్నానం దినే. ఆ గంగలో స్నానం చేసి మనం పవిత్ర అవ్వాలనుకుంటే మనం దినే రోజు స్నానం చేయాలి. ఎన్నో మాట స్నానం చేస్తే మనం పవిత్రులు అవుతాం.
అయితే ఈ భగవద్గీత అనే ఆ గంగ ఉన్నదే సకృత్ గీతామృత స్నానం. సకృత్ అంటే ఆ గీత అనే ఆ గంగలో ఒక్కసారి స్నానం చేస్తే చాలు. సకృత్ అంటే ఒక్కసారి, కొంచెం మాత్రమే స్నానం, నీళ్లు చదువుకుంటే చాలంట. అంటే ఆ భగవద్గీతలో ఉండే ఆ శ్లోకాన్ని మనం 2, 3 శ్లోకాలు 2, 3 కాదు, ఒక శ్లోకం 3 సార్లు ఉంటే అయిపోతాం. అందుకని సకృత్ గీతామృత స్నానం సంసార మలనాశనం. సంసార మలనాశనం, ఈ సంసారంలో ఉండే ఆ మలాన్ని మనం దాని నుంచి శుభ్రం అవ్వచ్చు. ఎట్లా? ఏ గీత, ఏ గంగ, గీత అనే గంగ. ఇవాళ మనం భగవంతుడి యొక్క నామం కంటే, భగవంతుడి కంటే భగవంతుడి నామం వస్తుంది కదా, అట్లాగే ఈ గంగ కంటే గీత అనే గంగ ఉన్నదే అది గొప్పది. దానిలో కూడా ఆ గీతాలో ఉండే 18 అధ్యాయాల్లో ఉండే ఆ 18 అధ్యాయ పేర్లు మాత్రం తెలుసుకుందాం. 18 అధ్యాయాలు 18 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు చెప్పుకుంటూ ఆ అధ్యాయంలో ఉంటే కొంచెం సారంగా మనకు తెలుసుకోవాల్సిన విషయాలు దాని చెప్పుకుందాం. మొదటి అధ్యాయం పేరు ఏమిటి? అర్జున విషాద యోగ అన్నారు. అర్జున విషాద యోగ ఏమిటి? అర్జున విషాద యోగ ఏమిటి? అర్థం ఏంటి? అర్జునుడు అంత గొప్పవాడు కూడా ఏడవడం మొదలుపెట్టాడు. అసహాయవస్థలో ఉన్నాడు. చూశాడు, బంధు బాంధవులను చూశాడు. కృష్ణ నా వల్ల కాదు, యుద్ధం చేయడం అన్నాడు. వృత్తే శస్త్ర సంపాదే, బాణాన్ని తీసి ధనుషుని పెట్టి ఆ బాణాన్ని వదలగొడుతున్నాడు. అదే సమయంలో అనుకున్నాడు, ఏమిటి ఎవరితో యుద్ధం చేస్తున్నావు సార్ చూద్దామని. కృష్ణుడు చెప్పాడు, సేనయోరు భయోర్భక్తి యుద్ధం స్థాపించు అన్నాడు. ఈ 2 సేనల మధ్యలో రథాన్ని స్థాపించు అన్నాడు. ఆ రథాన్ని ఇరు సేనల మధ్యలో కృష్ణుడు స్థాపించి, కృష్ణుడు అన్నాడు అశ్చేకాం కురుడిది అన్నాడు. చూడు వీళ్ళందరినీ ఎవరొచ్చారు. అర్జునుడు చూడంగానే కాళ్ళు చేతులు వణికిపోయినాయి, ఇంకా వణికిపోతున్నాయి. ఆ చేతిలో ఉండే గాంధీవం జారిపోతుంది. దేనికోసం చూశాడు? ఎవరిని? బంధువులు చూశాడు. వీళ్ళ నటి సంపదలను అని ఒక మమత, దయ అని. దయ అనేది మంచి గుణమే, అయినా అజ్ఞానం మీద ఆధారపడిన దయ ఉన్నదే, ఆ దయ, అది దయ అనేది కూడా మంచిదైనా అది దానికి పరిణామం చెడుగా ఉంటుంది. ఎట్లాగంటే ఒక తల్లి బిడ్డ మీద అత్యంత ప్రేమతో, అత్యంత దయతో, చాలా ప్రేమ ఎట్లా అంటే, అయినా ఆ బిడ్డకు జ్వరం వస్తే ఎవరైనా చెప్పారమ్మా డాక్టర్ తీసుకెళ్ళి అని చెప్పారు. ఆ తల్లి ఏమని, డాక్టరా? డాక్టర్కి ఏం తెలుసు నా బిడ్డ గురించి? నాకు బాగా తెలుసు. ఆమె సొంతంగా మందుల షాప్ వెళ్ళి ఏదో మందు కొనుక్కొచ్చేసింది, ఇచ్చేసింది. ఆ పిల్లవాడికి ఏమైంది? ఆ పిల్లవాడు జబ్బు తగ్గడం కాదు, పెరిగింది, జ్వరం పెరిగింది. ఆ తల్లి ప్రేమలో ఏమైనా లోటు ఉందా? ఉంది. ఏమిటది? అజ్ఞానం మీద ఆధారపడి మీరు కనుక దయను చూపిస్తే ఆ దయ విపరీత పరిణామాలు వస్తాయి. దానివల్ల ఇంకొకరికి ప్రయోజనమే కాదు, ఇంకొకరికి హాని కలుగుతుంది. అందుకని దయ ఉండాలి. అయినా ఆ దయ అనేది, ఆ గుణం అనేది దేని మీద ఆధారపడి ఉండాలి? జ్ఞానం మీద ఆధారపడి ఉండాలి. జ్ఞానం లేకపోతే మీలో ఉన్న మంచి గుణాలన్నీ చెడుపెట్టాలి. మంచి గుణాలే, అయినా అజ్ఞానం మీద ఆధారపడి ఉన్నగా మంచి గుణాలు
అది చెడు గుణాలుగా పరిగణింపబడతాయి. అందుకని కావాల్సింది జ్ఞానం. కొంతమంది అంటారు హింస అనేది మంచిది కాదు అంటారు. అహింస మంచిది, హింస అనేది చెడు అంటారు. అదే హింస మంచిదో కాదు, అహింస మంచిదో కాదు అని తేల్చేది హింస అహింస కాదు, జ్ఞానం. ఓ చాకు తీసుకొని ఒకటి పొట్టకొస్తున్నాడు, మీరు చూసాను ఏమిటి ఇంత హింస చెబుతున్నాయి. ఆ పొట్ట కోసేవాడు కూడా కాదు డాక్టర్. ఒక చాకు తీసుకొని పొట్టకొస్తున్నాడు డాక్టరు, దానివల్ల ఏమవుతుంది? అది హింసగా మీకు కనిపించింది, అది ఏమి నిజమైన అహింస అది. ఎందుకంటే ఆ పొట్ట కోయటం ఉన్నదే జ్ఞానం మీద ఆధారపడ్డ పొట్టకొస్తున్నాడు. ఇంకోటి తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళ గారాబం, పిల్లలతో ఆ గారాబం అదే, ఆ పిల్లల మీద గారాబం ఏం చేస్తుంది? ఆ పిల్లల్ని పాడు చేస్తుంది. మనం అనుకుంటున్నాం నా పిల్లవాడు, నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు ఏది చేస్తా చెయ్యే లోకం. 9 ఇంకా పడుకున్నాడు, నా పడుకోలేదు ఏముంది? పొద్దున్న తెల్లారుజామున 5ంటికి నీళ్లు వేసి కొట్టి లేపకపోతే ఆ గారాబమే నీకు గారాబం వచ్చు కానీ ఆ పిల్లవాడికి అది ఏమిటా గారాబం? అది ఒక విషం లాంటిది. అర్జునుడు చేసిన హింస జ్ఞానం మీద ఉంది కాబట్టి అది నిజమైన అహింస. మన బుందీ గారు చేసిన అహింస అది నిజమైన హింస. పేరు చెప్పండి, మహాత్మా అంటారు. ఎక్కడ మహాత్మా? ఇప్పుడు దాకా అనుభవిస్తున్నామండి మనం. ఆయన చేసిన అహింసకి మనకి ఎటువంటి పరిణామాలు, ఎంత హింస జరుగుతున్నాయి ఈ దేశంలో. దానికి కారణం ఎవరు? అహింసకి ప్రసిద్ధి చెందినవాడు మహాత్మా అంట. దూరదృష్టి లేకుండా పిచ్చి నిర్ణయం చేశాడు. ఏమైంది ఇప్పుడు? అందరూ తెలిసిందేగా. దీని గురించి ఎక్కువ మాట్లాడుతుంది, బుద్ధినోడు తెలుసుకుంటారు. అంటే హింస అహింస అనేది ఏది తెలుస్తుంది? ఏది హింస అహింస అనేది, ఏది మంచి ఏది చెడు అని ఏది తెలుస్తుంది? జ్ఞానం తెలుస్తుంది. అందుకని జ్ఞానం ఉండాలి. జ్ఞానంలో మంచితనం ఉన్నదే, అది అర్జునుడి యొక్క సమస్య. అందుకని అర్జునుడు ఎటువంటి వాడు? చాలా మంచివాడు. ఎటువంటి మంచివాడయ్యా? అజ్ఞానంతో కూడిన మంచితనం కలిగిన వాడు. అర్జున is a very good person, but at the same time a very ignorant. So he is known as a very good ignorant person. అది సమస్య. మనలో ఉండే మంచితనం, మనలో ఉండే ఆ ధార్మికత్వం ఉన్నది, అదే అజ్ఞానం. అర్జునుడు అన్నాడు కృష్ణుడితో, కృష్ణ నీకేం తెలుసు? ధర్మం ఏమిటో తెలుసా? నాకు తెలుసు ధర్మం. నీకు ధర్మం అంటే తెలీదు. అత తాయిని చంపినా మనకి పాపం కలుగుతుంది. పాపంలో కూడిన వాళ్ళు అంటే పాపస్తుల్ని చంపితే మనకు కూడా పాపం కలుగుతుంది. పాప్యంకు మారనేసి పాపం ఏమిటి? కృష్ణ నీకే ధర్మం, నేను చెబుతాగా ధర్మం అన్నాడు. చూడండి, అందుకని ఈ ధర్మం అనేది అజ్ఞానం, ఈ మంచితనం అనేది అజ్ఞానం. జ్ఞానం మీద ఆధారపడి మీరు ఏదైనా చేయండి, అది మంచిదవుతుంది, ధర్మం. అజ్ఞానం మీద ఆధారపడి మీరు ఒకరిని రక్షించినా వాడిని నాశనం చేసినట్టు. జ్ఞానం మీద ఆధారపడి ఒకరిని చంపినా కూడా వాడిని ఉద్ధరించినట్టు. ఇది భగవద్గీతలో ఉండే మొట్టమొదటి అధ్యాయంలో ఉండే తత్వం తెలుసుకోండి. ఇప్పుడు జ్ఞానం ఏమిటి?
కూడా శరణాగతి అయ్యాడు. శిక్షస్తేయం శాతిమాం త్వాం ప్రపన్నం అన్నాడు. ఆ శరణాగతిని వేడుకున్న వెంటనే కృష్ణుడు అన్నాడు, అరే పిచ్చి వెదవా అన్నాడు. ఏంటి చెప్పలేదు, మూర్ఖుడా అని చెప్పలా. అశోచ్యానసుతం ప్రజ్ఞావాదాంశు భారతే గతాసు నగతాసు నాను శోచంతి పండిత. నాను శోచంతి పండిత, పండితులు ఇట్లా విచారం చేయరా అంటే నువ్వెవరివి? మూర్ఖుడివి. దేని గురించి పట్టించుకోకూడదో దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఏడుస్తున్నావు. నువ్వు దేని గురించి ఆలోచించాలి? ఏ తత్వం నీ శరీరంలో ఉన్నప్పుడు ఉన్నది కాబట్టి ఆ తత్వం వల్లనే మనం మాట్లాడగలుగుతున్నాం, మనం ఆలోచించగలుగుతున్నాం, మనం తినగలుగుతున్నాం, నవ్వగలుగుతున్నాం. దీనివల్ల మన శరీరంలో ఉండే ఆత్మతత్వం వల్ల. ఆలోచించాలంటే విచారించాలంటే దేని విచారించాలి? ఆత్మతత్వం మీద విచారణ చేయాలి. ఎందుకంటే నువ్వు ఎవరో కాదు, ఈ శరీరం కాదు, నువ్వు ఒక ఆత్మవి. నా శరీరంలో ఒక ఆత్మ అనే ఒక తత్వం ఉన్నది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. నా శరీరంలో ఆత్మ అనే ఒక తత్వం ఉన్నది కాబట్టి నేను నవ్వగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, నేర్చుకోగలుగుతున్నాను, ఏదో నేను ఒక సంపాదించగలుగుతున్నాను. నేను మర్చిపోయాను. దేనివల్ల నేను మాట్లాడగలుగుతున్నాను, దేనివల్ల నేను సంపాదించగలుగుతున్నాను, ఆ సంపాదనలో పడి దేనివల్ల నేను సంపాదించగలుగుతున్నానో దాన్ని మర్చిపోయాను. అది ఆత్మతత్వం. ఈ శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతే అది పని చేయగలవా? వంట వండగలవా? అయినా అది పని చేయటం, ఆ వంట వండటం, ఆ పెట్టాలు, అది దాంట్లో మనం మొత్తం సమయం అంతా వృధా చేసుకుంటూ జీవితం అంతా గడిపేస్తాం. దేనివల్ల మనం జీవిస్తున్నామో దాని నుంచి పట్టించుకోవాలి. ఏ సమస్య ఎంత ద్రోహం అండి! ఎవరి మీద ద్రోహం? ఎవరి మీద కాదు, మన మీదే. ఎవరోది ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా జీవిస్తున్నారు వాళ్ళు పరమద్రోహులు. ఎందుకు పరమద్రోహులు వాళ్ళు? ఇంకెవరి మీదో ద్రోహం చేశాడు అంటే ఆ ద్రోహుడు. వాడి మీదే తన ద్రోహం చేసుకునేవాడు ఏమంటాం? పరమద్రోహుడు అంటాం. చూడండి, తల్లి మంచిగా బిడ్డకి మంచి భోజనం పెడుతుంది. అదే పెద్దవా ఆ తల్లి మాట వినకుండా, పట్టించకుండా అటు ఇటు తిరుగుతూ ఆ తల్లిని నిందిస్తూ ఉంటే వాడిని ఏమంటా? దుర్మార్గం ఉంటావు కదా, ఇట్లుంటావు కదా. అట్లాగే మనం కూడా దృష్టిలో వేయండి. ఎందుకంటే ఏ ఆత్మతత్వం వలనైతే మనం మాట్లాడగలుగుతున్నామో, ఏ ఆత్మతత్వం వలనైతే మనం జీవిస్తున్నామో ఆ ఆత్మతత్వాన్ని మర్చిపోయాం. అందుకని మనం ద్రోహులం. ఎటువంటి ద్రోహులం? పరమ ద్రోహులం. ఎందుకు? మన మీదే మనం ద్రోహిస్తాం. ఇది విశేషం. ఇది 2వ అధ్యాయం. దీని సాంఖ్య యోగా అన్నారు. ఎందుకన్నారు దీన్ని సాంఖ్య యోగాలు? ఎందుకన్నారు? సాంఖ్య అనే పదానికి మూల పదం ఏంటంటే సంఖ్య. సంఖ్య అనే పదం నుంచి సాంఖ్య వచ్చింది. సంఖ్య అంటే ఏమిటి? మనం లెక్క పెట్టడం. సంఖ్య అంటే లెక్క పెట్టడం. 1 2 3 4 ఏమిటి లెక్క పెట్టడం అంటే ఏమిటి? ఆ లెక్క పెట్టాలి. ఏ లెక్క పెట్టాలి? పృథ్వీ, భూమి, ఇది నేను కాను. రెండోది ఏమిటి? జల్, నీరు. నేను ఈ నీటిని నేను కాను. ఆపహ, భూమి ఆపహ. అనలహ అంటే ఏమిటి? అగ్ని. నేను ఈ అగ్నిని కాను. అట్లా లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలి. 5 పంచమహాభూతాలు,
ఇంకొక 5 తన్మాత్రాలు, ఇంకొక 5 పంచేంద్రియాలు. నా దగ్గర ఇంద్రియాలు ఉన్నాయి కానీ నేను ఇంద్రియాలు కాను. ఇది నా చెయ్యి, నేను చెయ్యిని కాను. అట్లా లెక్క పెట్టుకుంటూ వెళ్ళటం, ఇదా నీ కాను, ఇదా నేను కాను అని లెక్క పట్టుకుంటూ వెళ్తూ చివరిగా నేను ఈ 24 తత్వాల్లో ఏది కాను, నేను ఎవరిని అంటే నేను ఆత్మని అని తెలుసుకునే ఆ తత్వాన్ని, ఆ జ్ఞానాన్ని సాంఖ్యయోగం అన్నారు. మొదటి అధ్యాయం పేరేంటి? అర్జున విషాద యోగం. రెండో అధ్యాయం పేరు సాంఖ్యయోగం. ఇప్పుడు వెళదాం మూడో అధ్యాయం పేరు. మూడో అధ్యాయం పేరేమిటి? చిత్తుతో ఏం చేస్తాం? కర్మ. ఏమన్నా? మూడో అధ్యాయం పేరేమిటి? కర్మయోగా అన్న. కర్మయోగం అంటే ఏంటో కాదు, చాలా సరళమైంది. క్రియకి కర్మకి తేడా ఉంది. క్రియ అంటే గాడిది కూడా పనిచేస్తుంది. మనం పనిచేసినంత మాత్రంతోనే మనం కర్మయోగం చేస్తాం అని అనుకోకూడదు. ఎందుకంటే గాడిది కూడా పనిచేస్తుంది. నేనే ఉద్యోగం చేస్తున్నాను, భార్య బిడ్డలు పూజిస్తున్నాను, నేను కర్మయోగం చేస్తున్నాను. కాదు గాడిది కర్మయోగం. కర్మయోగం అంటే ఏమిటి? నేను కృష్ణుడి కోసమే పనిచేస్తాను, కృష్ణుడి కోసమే కర్మ. ఏక్యార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. అంటే కేవలం కృష్ణుడి కోసమే. యజ్ఞ అంటే కృష్ణుడి పేరు, ఒక పేరు యజ్ఞ. కృష్ణుడి కోసమే నేను నా కర్మలు చేస్తాను, కృష్ణుడి కోసమే నా కర్మని సమర్పిస్తాను అనే ఆ భావన ఎవరిలో ఉంటుందో వాళ్ళు కర్మయోగం చేసినట్టు. ఇది మూడో అధ్యాయం పేరు. పేరు మాత్రం చూసుకునేవాడు అంతే, మన సబ్జెక్ట్ అంతే, పేరు మాత్రమే. నాలుగో అధ్యాయం పేరు ఏమిటి? కొంచెం పెద్ద పేరు, చాలా పేరండి. జ్ఞాన కర్మ సన్యాస యోగ. ఏమన్నారు? ఇక్కడ ఈ నాలుగో అధ్యాయంలో ఈ జ్ఞానం అంటే ఏమిటి? రెండో అధ్యాయంలో సాంఖ్యంలో కూడా జ్ఞానం ఉంది. ఆ సాంఖ్యంలో ఉండే జ్ఞానం అంటే ఈ శరీరానికి ఆత్మకి భేదం ఉన్నది, నేను శరీరాన్ని కాను, శరీరంలో ఉన్న ఒక ఆత్మని అని తెలుసుకోవడం ఇది రెండో అధ్యాయంలో ఉండే. అదే నాలుగో అధ్యాయంలో ఈ జ్ఞాన అనే పదం ఉన్నది. దానికి అర్థం ఏంటి తెలుసా? నాకు భగవంతుడికి తేడా ఉన్నది. భగవంతుడి యొక్క జన్మ కర్మ దివ్యము, నాది జన్మ కర్మ దివ్యం కాదు. నేను జన్మించాను, భగవంతుడు కృష్ణుడు జన్మించాడు. నేను ఎట్లా జన్మించాను? మనం మాకు ఉన్నాం, ఇంకా ఏడుస్తున్నాం, అంతా నవ్వుతున్నారు లేదా జరిగింది. కృష్ణుడు దేవుడికి ముందు ప్రకటించినప్పుడు ఎట్టున్నాడు? మొండిపోతున్నాడా? లేదు. ఎట్టున్నాడు? అద్భుతమైన ఆభూషణాలు ధరించాడు, చతుర్భుజంలో వచ్చాడు, శంఖ చక్ర గదా పద్మ, శంఖ చక్ర గదా పద్మతో ధరించాడు. ఆ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని భారతంలో తమద్భుతం బాలకంబుజేక్షణం చతుర్భుజం శంఖ చక్ర గదాధరం పీతాంబర వస్త్రాన్ని ధరించి వచ్చాడు. మీరు చూసారన్నా? చిన్నపిల్లాడు ఎవరన్నా ఒక లాభంలో అడ్రస్ వేసుకొచ్చాడు లేదు. అంటే ఏమిటి? మన జన్మకి కృష్ణుడి జన్మకి తేడా ఉంది. కృష్ణుడి కర్మ 7 సంవత్సరంలోనే కృష్ణుడు 7 దినాలు 7 రాత్రులు ఆ చిటికిన వేరుతో ఎడంచే చిటికిన వేరుతో గోవర్ధనాన్ని ధరించాడు. మనం చేయగలవా? ఒక కొండ రాయటండి 7 రోజులు, 7 రోజులు 7 నిమిషాలు ఎక్కలేమండి. 7 నిమిషాలు అంటే గాలి పండొద్దు, గాలి ఎక్కండి అవద్దు. అంటే ఏమిటి? మన జన్మ కర్మానికి కృష్ణుడి యొక్క జన్మ కర్మానికి తేడా ఉన్నది. ఎందుకంటే కృష్ణుడి యొక్క జన్మకర్మ ఎటువంటిది? దివ్యమైనది. జన్మకర్మచ మే దివ్యం.
ఈ జ్ఞానంతో కృష్ణుడి కోసం కర్మ చేయటం, దాన్ని ఏమన్నారు? జ్ఞాన కర్మ. ఇప్పుడు సన్యాసం వచ్చిందే, ఏమిటిది? దీనికి అర్థం ఏమిటి? ఈ సన్యాసం అంటే ఏమిటి తెలుసుకోవాలి కదా. దానికోసం మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, ఒక ప్రశ్న అడుగుతా. ఇంటిలోనే ఉండి మీరు సన్యాసిగా బతకొచ్చా? ఒక ప్రశ్న. ఇంట్లోనే ఉండి సన్యాసిగా మీరు బతకగలరా? అదే చెబుతున్నాడు 4వ అధ్యాయంలో. ఇంటిలో ఉండి సంసారంలో ఉండి కూడా మీరు సన్యాసులుగా ఉండాలి. ఉండవచ్చు, ఉండాలి. 2 ఉండవచ్చు, అదే కాకుండా సంసారం అంటే ఏంటి? అదొక అని ఏమంటారు? సంసారం సాగరం మూలం. కీచడ్ ఏమంటారు తెలుగులో? బురద. సంసారం అంటే బురదే. అయినా చెరువులో బురద ఉంటుంది, ఆ పైన ఒక కమల పుష్పం, బురద అయినా మీ ఇల్లు, మీ సంసారం అంతా ఏంటది? బురద. అయినా కూడా మీరు ఎట్లా ఉండొచ్చు? కమల పుష్పంగా ఉండొచ్చు, కమల పత్రంగా ఉండొచ్చు. ఆ కమల పత్రం మీద నీళ్లు వేసినా అది స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీళ్ళట్ట గాలిపోతాయి. అందుకని ఏమన్నాడు కృష్ణుడు? సన్యాసం అంటే అనాసక్తితో బతకటం, దాన్ని సన్యాసం అంటారు. కానీ ఏదో ఇంటి వదిలేసి ఎక్కడో ఆటోడికి వెళ్ళటం సన్యాసం కాదు. సన్యాసం అంటే ఇంట్లోనే సన్యాసిగా బతకాలి. ఎట్లా బతకాలి? పద్మపత్ర ఇవాంబస బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నసమామేన పద్మపత్ర ఇవాంబస. ఎట్లా పోతే కమలపత్రం చెరువులో ఉన్నా కూడా, ఆ బురదలో ఉన్నా కూడా దానివల్ల ప్రభావం లేకుండా నిలుస్తుంది. కాబట్టి అట్లాగే మనం కూడా ఏదో సన్యాసం పుచ్చుకుంటే సన్యాసం కాదు, మనం సన్యాసిగా మనం కర్మలు చేయాలి. ఈ తర్వాత 5వ అధ్యాయానికి వెళదాం. 5వ అధ్యాయం పేరు ఏమిటి? 4వ అధ్యాయం పేరు తెలిసిందా? ఏమిటది? జ్ఞాన కర్మ సన్యాస యోగ. దానిలో జ్ఞానం తీసేది ఏం మగిలింది ఇక్కడ? కర్మ, ఐదో అధ్యాయం పేరేంటి? కర్మ సన్యాస యోగం. తెలుసుకుందాం దీని విశేషత. ఇప్పుడు దానికోసం ఒక చిన్న ఉపమానం ఇస్తా. 5వ అధ్యాయం తెలుసుకోవాలంటే మనం ఇక్కడ ఉన్నాం. మన ముందు ఒక అద్దం ఉన్నది. అద్దంలో ఏం కనిపిస్తుంది? మన ప్రతిబింబం కనిపిస్తుంది కదా. ఆ అద్దంలో ఉండే ఆ ప్రతిబింబం చెయ్యి ఎప్పుడు ఎత్తగలుగుతుంది? మనం చెయ్యి. ఆ అద్దంలో ఉన్న మొహం ఎప్పుడు నవ్వగలదు? ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబం ఎప్పుడు ఆనందంతో ఉండగలదు? మనం ఆనందం. ఇప్పుడు కొంచెం చేంజ్ చేద్దాం. ఇది మనం. ఇక్కడ కృష్ణుడు, ఆ కృష్ణుడి యొక్క ప్రతిబింబమే మనం. ఇప్పుడు చెప్పండి, మనం చెయ్యి ఎప్పుడు ఎత్తగలం?
కృష్ణుడు చేయటం. మనం ఎప్పుడు నమ్మగలం? మనం ఎప్పుడు సంతోషంగా ఉండగలం? మనం కృష్ణుణ్ణి సంతోషపరిస్తే మనం సంతోషంగా ఉండగలం. ఆ కృష్ణుణ్ణి ప్రసన్నిస్తే మనం ప్రసన్నిస్తుగా ఉండగలం. అంతే. దీనికి ఏమీ మనకి పెద్ద ఫిలాసఫర్ అవసరంలా. చిన్న పిల్లవాడు అర్థం చేసుకోండి. అందుకని 5వ అధ్యాయం ఇది ఏమిటిది? కర్మ సన్యాస యోగ. అన్ని కార్యాలు కృష్ణుడికి సమర్పించి చేయడమే. అంటే కృష్ణుడి ప్రసన్నత కోసం చేయడం. అందుకనే ఏమన్నాడు కృష్ణుడు 5వ అధ్యాయంలో ఆఖరి 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఏమన్నాడు కృష్ణుడు? భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిరిచ్చతి. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిరిచ్చతి. భోక్తా అహం, నేనెవరిని? భోక్తా, నేను భోక్తని. భోక్తాహం. భోక్తాహం అంటే ఏమిటి? నేను భోగం. మీరందరూ నా భోగం కోసమే కార్యించారు, నా సంతోషం కోసమే కార్యించారు. ఆ కృష్ణుని సంతోషపరిస్తే మనం సంతోషం. లేకపోతే స్వయంగా మనం ఆనందాన్ని అనుభవించడానికి, సుఖాన్ని అనుభవించడానికి వెళ్ళామనుకోండి, ఇంపాసిబుల్ అండి. ఈ మధ్య నేను ఎక్కువ తిరుగుతూనే ఉంటాను. ఇప్పుడు తిరిగేవాడిని, కానీ ఇప్పుడు ఇంకా తిరిగింది. ఎయిర్పోర్ట్లోనే ఉంటా. ఏదో అందరూ పిక్నిక్ అడ్మిట్ వెళ్తారు కదా, ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోతుంది. ఆ భార్య భర్త ఇద్దరు కొట్టుకుంటుంటారు ఏదో కారణంతో. ఫ్రస్ట్రేటింగ్ ఉంటారు. ఎక్కడికి వెళ్ళొస్తున్నా హాలిడే వెళ్ళొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో సుఖం కోసం అటు ఇటు తిరుగుతున్నారు. అయినా కృష్ణుడిని సుఖపరచకపోతే మనం సుఖంగా ఉండలేము. ఎంత ప్రయత్నం చేసినా ఉండలేమండి. ఇంపాసిబుల్. ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. మంచి పాలు, మంచి పాయసం, దానిలో ఒక చుక్కే విషయం పెట్టారు. ఒక చుక్క అంట తాగలరా? అట్లాగే మన జీవితంలో ఎంత సుఖాలు ఉన్నా ఒక్క దుఃఖం చాలండి, ఎంత అయిపోయింది. అది సమస్య. అందుకని ఆ కృష్ణుడిని మీరు ప్రసన్నించగలిగితే ఆ కృష్ణుడు ప్రసన్న చిత్తుడై మనకి మనసులో కూడా ఆ ప్రసన్నతని ప్రసాదిస్తాడు. కృష్ణుడి సుఖం కోసం ప్రయత్నించాలి. భజనీయ పరమ పురుష సుఖం హి స్వసుఖత్వం. భజనీయ పరమ పురుష సుఖం. ఆ భజనీయ కృష్ణుడు నాడే ఆయన సుఖమే నా సుఖంగా భావిస్తూ జీవించాలి. దాన్ని జీవితం అన్నారు. లేకపోతే మరణం, మృత్యు. అయిపోయింది. 5 అధ్యాయాలు అయిపోయినాయి. 5 అయిపోయినాయిగా. అమ్మ చెప్పండమ్మా 5 పేర్లు. మొదటిది, రెండోది, మూడోది, 4, 5. అమ్మ ధరించాం. 6వ అధ్యాయం పేరు ధ్యాన యోగం. ఎవరిని ధ్యానించాలి? ఓం అంటూ ఎవరిని ధ్యానించాలి? కృష్ణుని ధ్యానించాలి. ఓం అంటే ఎవరో కాదు, కృష్ణుడే. ఎవరో ఆఫీస్లో పనిచేస్తున్నాడు, క్లర్క్ అడగండి ఎవరైనా ఏంటి ఆఫీసర్ అంటాడు. అదే ఆయన మిత్రుడు అంటే శేఖర్ అయ్యా నా మిత్రుడు అంటాడు. ఆయన ఆఫీసర్ శేఖర్ ఎవడు? ఒకరే. ఆయన అఫీషియల్ పేరు ఆఫీసరు, ఏదో మేనేజరు. ఆయన ఇంటి పేరు ఏదో ఉంటుంది కదా. అట్లాగే కృష్ణుడి యొక్క అఫీషియల్ పేరు ఏంటంటే ఓం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరం మానస్వరం అన్నాడు కృష్ణుడు. అంటారు స్వతంత్ర స్వామీజీ ట్రైన్లో కలిశాడు.
స్వామీజీ మీకు తెలుసా, నేను ప్రతిరోజు పొద్దున పూట 2 గంటలు ధ్యానం చేస్తాను. నాకెంత తెలుసండి, మీరు మొత్తం దాన్ని తెలుస్తున్నాను అని చెబుతున్నాను. నేను కూడా ప్రతిరోజు పొద్దున కూడా 2 గంటలు ధ్యానం చేస్తాను. నాకు ఒక ప్రశ్న నాకు చెప్పగలరండి? అడగండి. మీరు చెప్పారు 2 గంటలు రోజు నేను ధ్యానం చేస్తానని చెప్పారు కదా, ఎవరి మీద ధ్యానం చేస్తున్నారని చెప్పగలరా? ఎవరి మీద ధ్యానం చేస్తాను? ఎవరి మీద ధ్యానం చేయడం ఏంటి? ధ్యానం చేస్తాను. ఇప్పుడు ఈ ధ్యానం అంటే ఎవరి మీదో మన మనసుని కేంద్రీకరించడం అనేది ధ్యానం అన్నారు కదా. ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఉండదు, అప్పుడే మెడిటేట్ చేయగలరు కదా. నాకు తెలియదు, నాకు ఎవరి ధ్యానం చేస్తూ నాకు తెలియదు. నేను ధ్యానం చేస్తాను, మీరు తప్పుగా భావించండి, భావించద్దండి, మీరు తప్పుగా భావించకండి. నేను మాట చెబుతా, మీరు ప్రతిరోజు 2 గంటలు ధ్యానం చేయగల, మీరు ప్రతిరోజు 2 గంటలు పడుకుంటున్నారు. నువ్వు చెప్పింది నిజమే. ఆయన రాత్రి అంటే నాకు నిద్ర పట్టదంటాడు, పొద్దున కూర్చొని 2 గంటలు ధ్యానం చేస్తారంట, అప్పుడు నిద్ర పడుతున్నాను. అది ధ్యానం ఎవరి మీద చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అని తెలుసుకోవాలి కదా. ఏదో ఓం అంటుంటే కాదు, ఓం అంటూ ఎవరి మీద ధ్యానం చేయాలి? కృష్ణుడి మీద ధ్యానం చేయాలి. దాని ధ్యాన యోగం అన్నారు. అయిపోయింది, ధ్యానం అయిపోయింది. 7వ అధ్యాయం పేరేమిటి? జ్ఞాన విజ్ఞాన యోగ. ఏమిటి? జ్ఞాన విజ్ఞాన జ్ఞాన యోగం తర్వాత జ్ఞాన విజ్ఞాన యోగ. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? 2వ అధ్యాయంలో జ్ఞానం అంటే నేను శరీరాన్ని కాను, నేను ఒక ఆత్మని అని తెలుసుకుంటానికి జ్ఞానం అన్నారు. 4వ అధ్యాయంలో జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుడు దివ్యమ పురుషుడు, నేను ఆయన విభు, నేను అణు, ఆయన జన్మకర్మ దివ్యం, నా జన్మకర్మ దివ్యం కాదు, నా కర్మలో నేను త్రిగుణాత్మక శరీరంలో బంధింపబడి ఉన్నానని తెలుసుకోవడం, ఇది జ్ఞానం. 7వ అధ్యాయంలో జ్ఞానం అంటే ఏమిటి అంటే ఈ ప్రపంచంలో ఉండే ప్రత్యేక వస్తువు కృష్ణుడి శక్తి, కృష్ణుడి శక్తి యొక్క పరిణామం, కృష్ణుడికి చెందింది. ఈ గ్లాస్ కావచ్చు, ఈ ఫ్యాన్ కావచ్చు, ఈ మైక్రోఫోన్ కావచ్చు, మీ ఇల్లు కావచ్చు, మీ పొలం కావచ్చు, మీ బుద్ధి కావచ్చు, మీ సంపద కావచ్చు, మీ పాకెట్లో ఉన్న డబ్బులు కావచ్చు, అవన్నీ ఎవరిది? కృష్ణుడికి. ఆ కృష్ణుడి యొక్క శక్తి. భూమి రామోనలో మాయవ కమ్మనో బుద్ధిరేవచ అహంకారం మే భిన్నా ప్రకృతి దృష్టదా అన్నారు. కృష్ణుడు ఉన్నాడు, ఇవన్నీ భిన్నా ప్రకృతి దృష్టదా, ఇది నా శక్తి అన్నాడు. అంటే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వస్తువుని కృష్ణుడి యొక్క శక్తిగా భావిస్తూ ఆ ప్రతి ఒక్క వస్తువుని మనం కృష్ణుడి సేవలో వినియోగించడం దాని జ్ఞానం అన్నారు. విజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞాన విజ్ఞానం కదా. విజ్ఞానం ఏమిటిది? ఆ కృష్ణుడి యొక్క నిజి గుణములు, ఆయన యొక్క స్వరూప తత్వాన్ని తెలుసుకోవటం, ఆయన యొక్క సౌందర్యాన్ని తెలుసుకోవటం, దాన్ని ఏమన్నారు? విజ్ఞానం అన్నారు. అంటే అనుభవించడం, కృష్ణుడిని అనుభవించడం, కృష్ణుడి యొక్క స్వరూపాన్ని అనుభవించడం, దాన్ని విజ్ఞానం అన్నారు. 7వ అధ్యాయంలో వస్తుంది. చతుర్విధా భజంతే మాం జనా సుకృతోర్జన భజంతే భజంతిగా మొదలుపెడతారు. అట్లా 7వ అధ్యాయం తర్వాత 8వ అధ్యాయం పేరేమిటి? అక్షర బ్రహ్మయోగ. అక్షరాన్ని ఏమిటి? దేనికి క్షరం లేదు దాన్ని అక్షర అన్నారు, దేనికి నాశనం లేదు దాన్ని అక్షర అన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుకి నాశక్షర, ప్రతి ఒక్కటి క్షర.
కృష్ణుడి యొక్క గుణములు అక్షర, మన గుణములు క్షర. మంచి అందగత్త ఆ మిస్ యూనివర్స్ వచ్చేసింది. మిస్ యూనివర్స్ ప్రభుత్వ పెట్టేదంట. మళ్ళీ ఒక సంవత్సరం వచ్చింది. చూసేయో ఈ కోతి ఎక్కడి నుంచి వస్తుందా, అయిపోయింది. ఒక సంవత్సరం అయిపోయినట్టే, మొత్తం అంతా పోయినట్టే. ఎవరో కోటీశ్వరుడు, కరోడ్పతి, సంవత్సరాలు చూస్తే ఎక్కడ ఉన్నాడు కనిపించట్లా, కరోడ్పతి. కృష్ణుడి గుణములు శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఆయన్ని అక్షర బ్రహ్మయోగ. ఆయన గుణములు బ్రహ్మస్వరూపుడు. అందుకని కృష్ణుడి యొక్క గుణముల మీద ధ్యానం చేయడం అనేది 8వ అధ్యాయం ఒక సారాంశం. కవిం పురాణమనుశాసితారం మనోరణీయాంశం మనుస్మరేత్య సర్వస్థితారూపం ఆదిత్యవర్ణం తపసపరస్తాత్. కృష్ణుడు కవి అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడి గురించి తెలిసినవాడు, ప్రతి ఒక్క విషయం తెలిసినవాడు. కవి పురాణం, అది పురాణ పురుషుడు. కవి పురాణం అనుశాసితారం, ఆయన చెప్పినట్టే అవుతుంది, ఆయన అనుకున్నట్టు అవుతుంది. అనుశాసితారం అనోరణీయాంశం అనుస్మరేత్య, ప్రతి ఒక్కడు ఉన్నాడు. అనుస్మరేత్య సర్వస్య దాతారం, ప్రపంచంతా ధరించేవాడు. అచింత్య రూపం, ఆయన రూపం అచింత్యమైంది. ఆదిత్యవర్ణం, ఆయన స్వరూపం నుంచి ఒక సూర్యుడి నుంచి ఎట్లా ప్రకాశం వెలగొడుతుందో ఆయన శరీరం నుంచి కృష్ణుడి శరీరం కూడా అట్లా ప్రకాశం వెలగొడుతుంది. అట్లా కృష్ణుడి గుణములను స్మరించడం ఉన్నది. దాన్ని ఏమన్నారు? అక్షర బ్రహ్మయోగ. 8 అధ్యాయాలు అయిపోయినాయి. 9వ అధ్యాయం ఏంటి? ఆయన పేరు రాజ విద్య, రాజ గుహ్య యోగ. ఏమిటి రాజ విద్య? అన్ని విద్యాల్లోనూ అతి గొప్పమైన విద్య ఏమిటండి? ప్రేమించడం. కృష్ణుడిని ప్రేమించడం కంటే గొప్ప విద్య లేదు. రాజ విద్య అంటే ఇదే, కృష్ణుడి యొక్క ప్రేమ. ఆ ప్రేమతత్వాన్ని అనుభవించడం ఉన్నదే దాని విద్య అన్నారు. కృష్ణుడి యొక్క ప్రేమని ఈ 9వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పేశాడు. నా ప్రేమ తత్వం ఏమిటో చెప్పేశాడు. ఆఖరి శ్లోకంలో, చివరి శ్లోకంలో చెప్పాడు. ఏంటా శ్లోకం గుర్తుందా? మన్మనా భవమద్భక్తో మత్యాజీ మాం నమస్తు మామే వైశిష్ట్యం ఆత్మనా మత్పరాయణ. మే వైశిష్ట్యం ఆత్మనా మత్పరాయణ మన్మనా భవమద్భక్తో. ఏమిటిది? రాజ విద్య. అన్ని విద్యాలు రాజుగా ఉండే విద్య ఇదే, కృష్ణుడి యొక్క ప్రేమ. కృష్ణుడిని ప్రేమించడం అనేది నిజమైన విద్య, రాజ విద్య. రాజగుహ్యం, ఇది చాలా గుహ్యమైనది. గుహ్యం అంటే ఏమిటి? చాలా రహస్యమైనది. ఒక మాట, చాలా ముఖ్యమైన మాట చెబుతా. ఇంకొకటి చాలా రహస్యమైన ఒక మాట చెబుతా. రహస్యం చెబుతా, మీకు ముఖ్యమైన మాట చెబుతా, ఇంకోటి రహస్యం చెబుతా. ఈ రెండింటిలో ఏది గమనించుకున్నారు? రెండింటిలో ఉంటే కదా. ఒకటి చెప్తా, ముఖ్యమైన చెప్పనా, రహస్యం చెప్పమంటారా? ఏం కావాలి మీకు? ముఖ్య విషయం కావాలి, రహస్యం కావాలా? రెండింటిలో ఒకటే కావాలి, ఒకటే అడగాలి. ఎంతమంది ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారు? 3 అంతే, 4, 5, 6. రహస్యాన్ని తెలుసుకోవాలి. విజయం గెలిచిపోయింది. ఏం చేద్దాం? రహస్యం ముఖ్యమైన తర్వాత చూసుకోవాలి. రహస్యం చెప్పాయా? ముఖ్యమైన తర్వాత రహస్యం చెప్పి అలాగే ఇది రహస్యమైనది. ఏమిటా రహస్యం? ప్రేమతత్వం కంటే రహస్యమైనది ఈ ప్రపంచంలో లేనేది. మన్మనా భవమద్భక్త మత్యాజీ మాం నమస్తు. ఈ శ్లోకంలో కృష్ణ ప్రేమ గురించి చెప్పాడు, కృష్ణుడే చెప్పాడు. ఇది 9వ అధ్యాయంలో ఉండే ఆ చివరి శ్లోకం. రాజ విద్యా రాజదుహ్యం పవిత్రమైన
మన్మనాభవన్ భక్తో విద్యాది మామస్తు మామే వైశ్యుక్తేను ఆత్మనా మత్పరా. అదే మళ్ళీ ఇంకోసారి అదే శ్లోకం వస్తుంది. 18వ అధ్యాయంలో మన్మనాభవన్ భక్తో విద్యాది మామస్తు మామే వైశ్య సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. ఆ 2 శ్లోకాల్లో తేడా చెప్పుకున్నాను. దానికోసం మీకు ఇంకా టైం కావాలి. ఇప్పుడు వచ్చాం ఏ అధ్యాయం? 10వ అధ్యాయం పేరు తెలుసుకుందామా? 7ది విభూతి యోగ. 7వ అధ్యాయంలో జ్ఞానం అంటే ఏమిటి చెప్పారు, తెలిసిందా? ఉంటుందా? 7వ అధ్యాయంలో జ్ఞానానికి అర్థం ఏమిటి? జ్ఞానం అనే పదానికి చెప్పండి. గుర్తు లేదు, గుర్తు తెచ్చుకోండి. 7వ అధ్యాయంలో నీకు జ్ఞానం అంటే దానికి అర్థం చెప్పాను. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. భూమి, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు ఎవరిది? కృష్ణుడిది. ఎందుకు? ఆ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు కృష్ణుడి యొక్క పరిణామం, శక్తి యొక్క పరిణామం. Everything in this world is a transformation of the energy of Krishna. Sarvam Kalidam Brahman. దాన్ని విస్తారంగా చదువుతాడు కృష్ణుడు. ఎక్కడ? 10వ అధ్యాయం. దాని విభూతి యోగం అన్నారు. అర్జునుడు అడిగాడు, కృష్ణ నువ్వు నా ముందున్నప్పుడు నిన్ను గుర్తుపెట్టుకోవటం, నిన్ను స్మరించడం చాలా తేలిక. హరిబోల్ పెట్టు. నిన్ను గుర్తుపెట్టుకోవడం తేలిక. భగవంతుడు ముందు ఉన్నప్పుడు భగవంతుడిని గుర్తుపెట్టుకోవడం తేలిక. మనం దేవస్థానంలో గుడిలో ఉన్నప్పుడు భగవంతుని స్మరించడం, నామస్మరణ చేయడం తేలిక. అదే మీరు బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద కాలు కనిపిస్తున్నాయి, సినిమా పోస్టర్లు కనిపిస్తున్నాయి, అది కనిపిస్తాయి, ఇది కనిపిస్తాయి, అవన్నీ చూసి హిమాలయం కనిపిస్తుంది, సాగరం కనిపిస్తుంది, సముద్రం కనిపిస్తుంది, పెద్ద చెట్టు కనిపిస్తుంది, సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు. ఇవన్నీ చూసి కృష్ణుడిని ఎట్లా మనం స్మరించగలం? నేను కృష్ణ నిన్ను ఈ భౌతిక ప్రపంచంలో ఉండే వస్తువుల్ని చూసి నిన్ను ఎట్లా స్మరించగలను అని ప్రశ్న వేస్తే దానికి జవాబుగా ఏమన్నాడు? నా భూతులు చూస్తాను. స్థావరాణ హిమాలయ అన్నాడు. హిమాలయ వెళ్ళినప్పుడు ఎవరు గుర్తుపెట్టుకోవాలి? కృష్ణుడు గుర్తుపెట్టుకోవాలి. సరస్యాసి, ఈ సరస్సు ఉన్నాయి కదా, ఎన్నో చెరువులు ఉన్నాయి కదా, చెరువులు పెద్ద చెరువు అంటే సాగరం అంటే అది నేను అన్నాడు. ప్రహ్లాదాస్మి దైత్యాన, అసలు ఎవరు? నేను ప్రహ్లాదుడు అన్నాడు. ఆ విభూతి యోగ 10వ అధ్యాయం తర్వాత 11వ అధ్యాయంలో ఆ విభూతిని చూపించాడు. విశ్వరూప దర్శన యోగ. ఆ విశ్వరూప దర్శన యోగం ఇంకో రూపం కూడా చూపించాడు. 2 రూపాయలు చూపించాడు. విశ్వరూపం చూపించాడు, కాలరూపం కూడా చూపించాడు. ఈ 2 రూపాయలు చూపించాడు. చూపిస్తున్నాడు. వచ్చిన నేను ఎంత నువ్వు భాగ్యవతుడు అంటే అర్జునుడు చెప్పాడు, అయినా కృష్ణ ఈ రూపం నా ముందు నీ యొక్క శ్యామసుందర స్వరూపాన్ని చూపించు, నీ యొక్క నిజమైన స్వరూపాన్ని చూపించు. అర్జున, ఏ రూపంలో నువ్వు నన్ను చూస్తున్నావో ఆ రూపాన్ని కేవలం భక్తి యోగం ద్వారానే చూడగలవు. ఆ భక్తి యోగం ఎటువంటిది? దాన్ని వర్ణించడానికి 12 అధ్యాయం. భక్తి యోగం దాంట్లో మొట్టమొదటి చెప్పేశాడు ఆయన. ఎంతోమంది ఆధ్యాత్మిక ప్రగతి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు మంచివాళ్ళు కానీ, సర్వత అయితే రాత కానీ నిజంగా ఎవరు గొప్ప అంటే
నా స్వరూపాన్ని ఎవరైతే భక్తులు పూజిస్తారో వాళ్ళు గొప్ప. మయ్యేవ మనాదస్వ మయ్యేవ నివేశయాన్ని మయ్యేవ అతబుద్ధం సంశయ. దీని ఎటువంటి సంశయం లేదు అర్జున. ఎవరైతే నా యొక్క స్వరూపాన్ని భజిస్తారు, నా కోసమే జీవిస్తారు, అటువంటి భక్తులు నారే వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేశారు. ఏ మాట అయితే 6వ అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్పాడు కృష్ణుడు. యోగినాం సర్వేషాం అంతృతేనాంతరాత్మన శ్రద్ధాన్ వయదేవం సమయ యుక్తతో ఒక అని చెప్పేశాడే, అదే శ్లోకాన్ని మళ్ళీ 12వ అధ్యాయం చెప్పేస్తాడు. ఏమిటి? అథ ఊర్ధ్వం న సంశయ. ఇంతకంటే గొప్పవాడు ఎవరు లేరు. ఎవరికంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు? మయ్యేవ రాగస్వ మై బుద్ధి నివేశ మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయ. అట్లా కన్నా చేయలేకపోతే సాధన చేసి సాధన చేయలేకపోతే నా కోసం పని చేయి, అది కూడా చేయలేకపోతే నా కోసం కర్మప్రారంభం చేయి అని చెప్పేశాడు. తర్వాత చెప్పిన తర్వాత ఆ భక్తుడి యొక్క గుణముల గురించి చెప్పాడు. ఎవరైతే ఈ గుణములతో సుసజ్జితులై ఉంటారు వాడు నాకు అతి ప్రియులు. నిర్మమ నిరంకార సంతృప్త సక్షమి గీతాత్మదృశ్య. దాని భక్త అష్టకం అన్నారు. దాని 8 శ్లోకాలు ఆ భక్తుల యొక్క గుణములు మీరు భక్తి భక్తుతో చూస్తాడు కృష్ణుడు. 12వ అధ్యాయంలో 8 శ్లోకాలు భక్తాష్టకం అన్నారు. 8 శ్లోకాలు. తర్వాత 13వ అధ్యాయం దాని పేరేమిటి? క్షేత్రజ్ఞ విభాగ యోగ అన్నారు. పురుషులు అడుగుదాం. 13 అధ్యాయాల పేరు చెప్పారు. చెప్పండి మీరు చూద్దాం. మొదటిది చెప్పండి. అర్జున విశాల యోగం. రెండోది సాంఖ్య యోగం. మూడోది కర్మయోగం. 4 జ్ఞాన కర్మ సన్యాస యోగం. 5 కర్మ సన్యాస యోగం. 6 జ్ఞాన యోగం. 7 జ్ఞాన విజ్ఞాన యోగం. 8 అక్షర విభూతి యోగం. 9 రాజవిద్య రాజగుహ్య యోగం. 10 విభూతి యోగం. 11 విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూప దర్శన యోగం. 12 భక్తి యోగం. 13 క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రజ్ఞ విభాగ యోగ. ఇదేమిటి? దీన్ని నేర్చుకోవాలి ఈ అధ్యాయం నుంచి. ఈ అధ్యాయాన్ని నేర్చుకునేది 2వ అధ్యాయం ఏం చెప్పాడు కృష్ణుడు? దాన్నే మళ్ళీ తిరిగి చెప్పాడు. ఎట్లా చెప్పాడు? టెక్నికల్ భాష, ఉపనిషద భాషలో చెప్పాడు. క్షేత్రజ్ఞో జ్ఞానం ఎంత జ్ఞానం మతమమా అన్నాడు. ఇది కొంచెం ఆ భాష కొంచెం ఉపనిషత్తు భాష. ఉపనిషత్తు కొంచెం జటిలమైన భాష, గ్రాంధిక భాష, దార్శనిక భాష, వేదాంత భాష చెప్పేశాడు. ఏ తత్వమైతే 2వ అధ్యాయంలో చెప్పాడు దాన్ని మళ్ళీ చెప్పాడు. కృష్ణ అర్జున నువ్వు ఈ శరీరాన్ని కావు, నువ్వు ఆత్మవి అని చెప్పేశాడు. జ్ఞానం అంటే ఏంటి? ఈ శరీరం ఆత్మ, ఈ శరీర ఆత్మ ఈ రెండింటినీ నియమించే ఆ తత్వాన్ని తెలుసుకోవటం, ఈ 3 తత్వాన్ని తెలుసుకోవటం, దాన్ని జ్ఞానం అన్నారు. క్షేత్రజ్ఞో జ్ఞానం జ్ఞానం. ఈ 3వ అధ్యాయంలో మంచి మాట చెప్పేశాడు. ఏమన్నాడు? కారణం గుణసంగస్య సదసద్యోజన్మసు అన్నాడు. గుణసంగస్య గత జన్మలో ఎటువంటి గుణములతో అయితే మన సాంగత్యం ఉంటుందో అటువంటి జన్మ మనం లభిస్తున్నాడు. ఈ గుణ అని పేరు చెప్పగానే 14వ అధ్యాయం చెప్పవలసి వచ్చింది. ఏమిటంటే 14వ అధ్యాయం పేరు గుణత్రయ విభాగ యోగ. ఏమిటి? సత్వగుణం అంటే ఏమిటి, రజగుణం అంటే ఏమిటి, తమగుణం అంటే ఏమిటి? ఈ 3 గుణముల నుంచి మనం బయటికి వెళ్ళాలంటే, ఈ 3 గుణముల నుంచి మనం అతీతులు అవ్వాలంటే ఏం చేయాలి? ఈ
ఈ మూడు త్రిగుణాతీతం అవ్వటానికి మనం భక్తి చేయాలి. అంటే మాంచ యో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమదీత్యేతాన్ బ్రహ్మ పూజాయ కల్పదే. సగుణాన్ సమదీత్యేతాన్, ఎవరైతే నా అవ్యభిచారిణి భక్తి చేస్తారో, ఎటువంటి భక్తి? అవ్యభిచారిణి. వ్యభిచారిణి ఏమిటి? ఆ భక్త వదిలేసి ఇంకెవరు పెట్టడం, అర్థం వదిలేసి ఇంకెవరు పెట్టడం, అంత కాదు. ఇవాళ నవరాత్రులు దొరుకుతూ అంటాం, తర్వాత ఇంకోటి, తర్వాత ఇంకోటి, గణేష్ తర్వాత సాయిబాబా, తర్వాత అట్ట వ్యభిచారి కాదు, వీళ్ళందరూ వ్యభిచారు. అది విషయం నా మాంస అవ్యభిచారేణ, కేవలం నన్నే పూజిస్తారు, నా కోసమే జీవిస్తారు. నాంశ విచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతాన్. సగుణాన్, మూడు గుణాల నుంచి వాళ్ళు బయటపడతారు, త్రిగుణాతీతులు అవుతారు. ఇప్పుడు ఈ మూడు గుణాల నుంచి చెప్పినప్పుడు ఈ మూడు గుణములు ఎట్లా పనిచేస్తున్నాయి అంటే, ఈ మూడు గుణములు ఈ భౌతిక ప్రపంచం అనే ఆ అశ్వత్థ వృక్షాన్ని పోషిస్తున్నాయి. ఈ అశ్వత్థ వృక్షం, ప్రపంచం అనే అశ్వత్థ వృక్షాన్ని నువ్వు అధిగమియాలి అంటే ఏం కావాలి? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. వేదాలు ఈ వృక్షం యొక్క పర్ణాలు, అంటే ఈ వృక్షం యొక్క ఆకులు. అందుకని వేదం ఏర్పడద్దు, ఆ వేదంలో ప్రతిపాదించబడిన నన్ను పూజించు అని చెబుతూ, నేను ఎవరిని? పురుషోత్తముడిని అని ఏ పద్యాన్ని చెప్పాడు? 15వ అధ్యాయం చెప్పేశాడు. పురుషోత్తమ ఎవరు? వేదం 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 మంచిదే. ఆ వేదంలో ప్రతిపాదించబడిన ఆ కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలి. ఆ కృష్ణతత్వాన్ని తెలుసుకోవడం, ఆ కృష్ణుడే వేదవేద్యే పదే పరే పుంసి, వేదవేద్యుడైన ఆ కృష్ణుడు ఎవరు? పురుషోత్తముడు. నేనే పురుషోత్తముడిని అని వేదాలు చెబుతున్నాయి, పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షర అక్షర, క్షర పురుష అక్షర పురుషుడికి అతీతుడుగా ఉన్నాను అని చెప్పుకుంటూ ఈ వేదాంత సారాన్ని 3 శ్లోకాలు చెప్పేశాడు. 15వ అధ్యాయం పేరేమిటి? పురుషోత్తమ యోగ. ఇంకా 16వ అధ్యాయం పేరు. ఈ ప్రపంచంలో 2 రకాల జనాలు ఉన్నారు. ఒకటి దైవీ, ఇంకోటి ఆసురి. ఇతను దైవీ, ఇతను ఆసురి అని మనం ఎట్ట చెప్పగలమంటే, ఎవరోదే శాస్త్ర ఆధారంతో జీవితాన్ని శాస్త్ర ఆధారంతో గడుపుతారు వాళ్ళు దైవీ, మిగతా వాళ్ళు ఆసురి. ఎవరోదే వర్ణాశ్రమ ధర్మానికి అనుగుణంగా జీవిస్తారో వాళ్ళు దైవీ, ఎవరైతే వర్ణాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా జీవితాన్ని ప్రాపం చేస్తారో వాళ్ళు ఆసురి. దైవాసుర సంపద విభాగం. ఇప్పుడు శాస్త్రాల్లో ఎన్నెన్నో మాటలు చెప్పడున్నాయి కదా, చెప్పడున్నాయి. తామసిక, రాజసిక, సాత్విక, దైవీ, ఈ 4 రకాల శ్రద్ధలు ఉన్నాయి. శ్రద్ధ త్రైవిభాగ యోగ అంటే సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. ఈ 3కి అతీతంగా ఉంటే సాత్విక శ్రద్ధ, దైవీ శ్రద్ధ ఉండాలి. ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి. దేనికోసం చేయాలి? ఎవరి మీద శ్రద్ధ పెట్టుకొని చేయాలి? కృష్ణుడి మీద శ్రద్ధ పెట్టుకొని చేయాలి. అది 17వ అధ్యాయం శ్రద్ధ త్రయ విభాగ యోగ. మిగిలింది ఏమిటి? 18వ అధ్యాయం ఏమిటి? మోక్ష సన్యాస యోగం. అయిపోయింది. ఈ చెప్పిందంతా సారాంశంగా చెప్తూ ఏమన్నాడు? మోక్షం అంటే ఏదో కాదు, ఎక్కడ పడడం కాదు. మోక్షం అంటే నీ ఇంట్లోనే నీకు మోక్షాన్ని అనుభవించవచ్చు. సాధించ కాదు, అనుభవించవచ్చు.
ఇంట్లోనే కూర్చొని ఈ ఆఫీస్లోనే కూర్చొని ఎట్లా మోక్షాన్ని ఎట్లా సాధించగలరు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యే సత్యంతే ప్రజానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వభావేభ్యో మోక్షయిష్యామి మా సుషా. దాన్ని ఏమన్నాడు? మోక్ష సన్యాసం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అత్ర శ్రీ. కృష్ణుడు ఉన్నాడు. మనం అర్జునుడు కావాలంటే అర్జున మనం అర్జునుడు అయినప్పుడు కృష్ణుడు ఎక్కడుంటే కృష్ణుడు ఏ రూపంలో ఉన్నాడు మన దగ్గర? భగవద్గీత రూపంలో మనతోనే ఉన్నాడు. మన అందరింట్లోనూ భగవద్గీత ఉంది కదా. మనం ఏం చేయాలి? కృష్ణుడు ఉన్నాడు, ఆయన మనం అర్జునుడిగా ఉండాలి. అర్జునుడే ఉన్నాడు. కృష్ణుడు చెప్పాడు, అర్జున యుద్ధం చేయమని చెప్పాడు. ఏమన్నాడు? నయోత్సాహితి గోవిందని చేయని అన్నాడు. భగవద్గీత విన్న తర్వాత అదే అర్జునుడు ఏమన్నాడు? కరిష్యే వచనం తవ అన్నాడు. ఎంతమంది అర్జునుడిగా ఉండాలి అని భావిస్తున్నారు? అందరు భావిస్తున్నారుగా అర్జునుడిగా ఉండాలని. కొంతమంది అర్జునుడు మగవాడు కదా ఏకం జీవితం ఎత్తొచ్చు. అర్జునుడు మనం ప్రతీకమే కదా. అర్జునే ఉన్నాడు కరిష్యే వచనం తవ అన్నాడు. అర్జునుడికి గురువు ఎవరు? కృష్ణుడు. డైరెక్ట్గా కృష్ణుడే. మన గురువు గారు ఎవరు? ప్రభుపాలు. ప్రభుపాలు వారు ఏమన్నారు తెలుసా? నన్ను ప్రసన్నంగా చేయాలనుకుంటే, నన్ను ప్రసన్న చేయాలంటే, ప్రసన్నించాలంటే ఏం చేయాలి? ఈ గ్రంథాన్ని మీరు వితరణ చేయాలి, గీతని వితరణ చేయాలి. ఇప్పుడు మనం కూడా అర్జునుడిగా ఏం చెప్పాలి? ప్రభుపాల వారికి ఏం చెప్పాలి? అర్జునుడు ఏమన్నాడు కృష్ణుడితో? మొట్టమొదటి కృష్ణుడు ఏమన్నాడు? అర్జునుడు ఏమన్నాడు? నా యోత్స్య యుద్ధం చేయన్నాడు. చివరిలో ఏం చెప్పాడు? కరిష్యే వచనం తవ. మనం కూడా అర్జున వాళ్ళని ఏం చెప్పాలి? కరిష్యే వచనం తవ చెప్పాడు. అందుకని మన తెలుగు కాంగ్రిగేషన్కి ఎంత టార్గెట్ ఉంది భగవద్గీతలు? భగవద్గీత హౌ మెనీ భగవద్గీత ఇస్ యువర్ టార్గెట్? 500. ఒక్కటి 500 చల్లదండి. అది 500 చల్లదు. కనీసం ఏ ఉండాలి? చేయవచ్చు చేయగలమా? వెయ్యి భగవద్గీత అందరు కలిసి అందరికీ వెయ్యి అంటే కనీసం ఒక కుటుంబం కనీసం అని చేయాలి 100 చేయాలి కదా. 100 అంటే ఏమిటి? 2 నెలలు మ్యారథాన్. నెలకి ఎంత? రోజుకి ఎంత? 2 గీత భగవద్గీతలు వితరణ చేయాలంటే 2 భగవద్గీతాస్ పర్ డే. ఒక్కడు 100 చేయగలరు. రెడీ ప్రభు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 100 చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 1 2 3. Please, no problem. Your family, your parents, father, mother. Ready? 100. Ready? Hey, note. Stand up. Yes, we want 100 Bhagavad Gitas. Who are ready? Start. Tell the name, Prabhu. Suresh Prabhu. Next. Sureshwar Madhav Prabhu. Shiv Kumar. Very good. Hey, 300 already done.
Your name? Soumya. This little girl is going to do. You talk. His daughter. The daughter, okay. Family. Okay. 100 Bhagavad Gita. 400 only done. केवल आवाज़ बहुत मिलने हैं माँ जपने भी रहो. और just tell Prabhu who are the people. Pramod Prabhu. Pramod Prabhu. Yes. 100 Bhagavad Gita. Very good. Look at the family vote. Next. Gopi Prabhu. 100. Yes. Very good. Yeah. Yes. More. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నారా? సిగ్గు మొహమాటం రెండు ప్రాంతాల్లో రెండు చోట్ల సిగ్గు మొహమాటం ఉండకూడదు. భక్తిలో మన భోజనంలో సిగ్గు మొహమాటం ఉండకూడదు. భోజనం చేయడంలో సిగ్గు ఉండకూడదు. ఇంకోటి భక్తిలో भोजन एंड भजन में कोई लज्जा नहीं होना चाहिए, नहीं तो दुखी रहेगा जीवन में. చెప్పడా ఇది భక్తిది సిగ్గుపడకుండా మొహమాటం అని చెప్పేసేయండి. ఓకే 50 చేయడానికి ఎవరో సిద్ధంగా ఉన్నారమ్మా? 50 ప్రభు మీరు 50 హరి బోల్ 50 బాగా ఇదా माताजी बोले 100 जा माताजी इधे हो वेंकटेश प्रभु ఎంత 50 మీరు ఫ్రంట్ లైన్ టీచర్ నువ్వు 100 అవుతారు. ఇంకా ఎంతైనా పోయి 800 అనుకుంటా. 800 అయిపోయింది. 800 ఇంకా 200 ఉన్నాయమ్మా. ఇంకా ఎక్కువ చేయొచ్చు. అయినా ఈసారి 1000 పెట్టాను. మాతాజీ 50 ఎవరు చేయగలరు? సిద్ధంగా ఉన్నారు 50. 50 హరి బోల్ 50 యా 50 భగవద్ గీత. నెక్స్ట్ ఇంకెవరన్నా ప్రభు మీరే? ఓకే డన్. మాతాజీ మీరు 50 21 భగవద్ గీతాస్ చేసేయగలరు. 21 మాతాజీ 21 భగవద్ గీత. ఇంకెవరన్నా 21 భగవద్ గీతాస్ జయంతి కాబట్టి ఇవాళ గీతా జయంతి. ఇవాళ మీరు ఎంత ఫిగర్ చదివితే భగవంతుడు మీ చేత చేపించేస్తాడు. ఏ చెట్టు చేపించేస్తాడు భగవంతుడు కృష్ణుడు స్వయంగా మీ హృదయంలో దిగి ఇక్కడికి ఫోన్ చేయి అటువంటి ఫోన్ చేయి అయిపోతాయి. మాతాజీ ఓకే 11 భగవద్ గీతాస్. మాతాజీ హరే కృష్ణ నిర్మలా మాత 11 భగవద్ గీతాస్. ఓకే 11 భగవద్ గీతాస్. వెరీ గుడ్ 11 భగవద్ గీతాస్. ఓకే మోర్ 11 చేసేవాళ్ళు 10 మంది కావాలి. చేసేయండమ్మా మీరు. హియర్ ఫ్రెండ్ షుడ్ నో ది బెటర్ who can do 11. ఏమంటే ఫోన్ చేసి సిల్సిలో ఫోన్ చేసి పంపించేసేయండి. కరెక్ట్ బ్యాలెన్స్ మనీ 1000 వండర్ఫుల్. ఓకే హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అప్పుడు అది
రిఫ్లెక్షన్ అయింది, అసలు నాకు కనవలేదు, చెప్పలేకపోయాను. ఇప్పుడేం చెప్పక్కర్లేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వేదమాత మందిరము, వేదమాత గాయత్రి మందిరం ఆధ్వర్యంలోన మన పూజ్యశ్రీ పద్మ సౌరభ ప్రచారక స్వామి మహారాజ్ చెప్తున్న మా శ్లోకంలోకి యాడ్ చేయాలి. భక్తి పద్మ సౌరభ ప్రచారక స్వామి మహారాజ్ వారు భగవద్గీత మన 18 అధ్యాయాలు మనకు అర్థమయ్యేటట్టు. భగవద్గీత మనము ఎంత అర్థం చేసుకున్నా కానీ ఇంత క్లుప్తంగా అర్థం కాదు. మన భాషలా మనకు అర్థమయ్యేటట్టు క్లుప్తంగా మహారాజు బాగా క్లుప్తంగా చెప్పాడు. మహారాజుకు ధన్యవాదాలు అర్పించుకుంటూ హరే కృష్ణ మహామంత్రంతో ధన్యవాదాలు చెప్తాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అదే ప్రకారంగా ఇప్పుడు మహారాజును మేము పిలవచ్చు. మహారాజు టైం లేకపోతే ఇంకో ప్రభును పిలవచ్చు. కానీ మీరే రాకపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మీరు బాగా ముఖ్యం. అంటే మీకు కూడా, మీ అందరికి కూడా హరే కృష్ణ మహామంత్రంతో ధన్యవాదాలు చెప్తాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అయితే నిర్మలా కాళింది దేవి మాతాజీ, నిర్మల మాతాజీ, మరి భూపతి ముకుంద్ ప్రభు, గుల్లపల్లి ప్రభుజీ, భూమేశ్వర ప్రభుజీ, వాళ్ళు వచ్చే ఫ్రైడే నుంచే ప్రతి వారము ఈ తెలుగు వీక్లీ క్లాస్ ఆల్రెడీ ఇక్కడ ఒకటి హిందీ నడుస్తున్నారు, తెలుగు కాంగ్రిగేషన్ సర్వీసెస్ ఒకటి చార్కో గొరైలా నడుస్తున్నది, ఇంకా మీరా రోడ్లో నడుస్తుంది బుధవారం నాడు. అయితే ప్రతి శుక్రవారం నాడు చార్జ్ చేస్తుంది. ఇది ఏమైంది అంటే 2014లో మేము ఇక్కడ 6 days కోర్స్ చేసినాం. చంద్రులు కూడా అటెండ్ అయినా కదా, బాగా మంది అటెండ్ అయిన వాళ్ళు కనబడుతున్నారు. అయితే మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తాము, కానీ ఈ ఫ్రైడే నుంచి ఈ గ్రూప్లో అనౌన్స్ చేస్తాము. ఎక్కడ తెలుగు ప్రోగ్రామ్ ఉంటుంది, గంట సేపు 7 to 8 o'clock. అంటే తెలుగు కాంగ్రిగేషన్ సర్వీసెస్ TCS, తెలుగు కాంగ్రిగేషన్ సర్వీసెస్ TCS అందరు యాడ్. అయితే ఈ ఫ్రైడే నుంచి తెలుగు దానికి మేము స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు అందరూ తప్పక రావాలి. మాతాజీ ప్రభుజీ మీరు ప్రసాదం తీసుకోవాలి. హరి బోల్, హరే కృష్ణ. ఆ ప్రసాద్ లేకే जाओ, प्रसाद लीजिए आप लोग, कृपा करके चालू कर दो. అయితే ఈ మహారాజు మన తెలుగు వారికి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేయాలి 2026 నుంచి. సంక్రాంతి ఎప్పుడు వస్తుంది మనకు? జనవరి 14 జనవరి సంక్రాంతి వస్తుంది. అయితే మన ప్రోగ్రాము 10, 11, 12 మేము అన్ని డీటెయిల్స్ ఇస్తాము, బ్యాలెన్స్ పెడతాము. 10, 11, 12 సంక్రాంతి సంబరాలు. శ్రీమద్ భాగవతం సప్తాహ 3 రోజులు ఉంటుంది తెలుగులో మహారాజు ద్వారా. మహారాజుకు మేము ఇప్పుడు 1 సంవత్సరం నుంచి డేటు తీసుకున్నాము. దాని గురించి మహారాజుది ఉంటుంది కాబట్టి మీరందరూ ఒక్కొక్కళ్ళు 20 మందిని పట్టుకుంటే మనకు ఒక 300-400 మంది అవుతారు. అందరికీ మనం తెలుపచ్చు శ్రీమద్ భాగవతం విశిష్టత ఏంటిది. మహారాజు చాలా బాగా చెప్తాడు. భగవద్గీత ఇప్పుడు ఎట్లా అర్థమైంది మన భాషలో, మన ఎగ్జాంపుల్స్ ఎట్లా చెప్పిండు అట్లా చెప్పాడు. కాబట్టి మీరు అందరూ రావాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరికి ప్రసాదం అరేంజ్ చేసినాము, మీరు అందరూ తీసుకోండి ప్రసాదం. ఇప్పుడు ఈ తెలుగు కాంగ్రిగేషన్ సర్వీసెస్ TCS అనేది నిర్మల కాళింది దేవి మాతాజీ, నిర్మల కట్ట, భూపతి ముకుంద్ ప్రభు, గుల్లపల్లి భూమేశ్వర్, ఇప్పుడు సురేశ్వర్
మాధవ్ ప్రభు యాక్టివ్గా, ఇంకా మధు శ్రవణ్ ప్రభు యాక్టివ్గా, రామ్ గోపినాథ్ ప్రభు యాక్టివ్గా పనిచేస్తున్నారు. అక్కడే మన దేవయ్య ప్రభు దానికో కూడా ఇంకా డాక్టర్ ప్రభు రాలేదు ఈ రోజు. అందరూ ప్రసాదం తీసుకుని హరే కృష్ణ. అనంత కోటి వైష్ణవులు
ఇలా मोबाइल में बोल दो 3 री 3 रही